హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 50 స్టూడెంట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం ఏం చేసుకోబోతున్నాం అంటే రెసిస్టర్, ఇండక్టర్, ఏసీ సర్క్యూట్స్లో సిరీస్లో కనెక్ట్ చేయనప్పుడు మనకు ఆ సిరీస్ సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అయినప్పుడు మనకు ఆ బిహేవియర్ ఎలా ఉంటుంది. సో వోల్టేజ్ కానీ, కరెంట్ కానీ, పవర్ ఫ్యాక్టర్ కానీ ఆ రెసిస్టర్స్లో, ఆ ఇండక్టర్లో ఫ్లో అయినప్పుడు మనకు దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, పవర్ ఫ్యాక్టర్ కానీ, కరెంట్ కానీ బిహేవియర్ ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం. సో నౌ we are going to take a circuit. Okay, that circuit consisting of a resistor in series with a inductor. సో ఏ సర్క్యూట్ అయినా ఇలా రెండు కాంపోనెంట్స్ మనకు కలిసి ఉందంటే దాన్ని మనం ఏమంటున్నామంటే సిరీస్ సర్క్యూట్ ఆర్ ఎల్. సో చూసారా, దిస్ ఇస్ ద ఆర్ అండ్ దిస్ ఇస్ ద ఎల్ అన్నమాట. సో రెసిస్టర్, ఇండక్టర్ both are connected in series అన్నమాట. ఓకే, సో నౌ దిస్ ఇస్ ద వోల్టేజ్ Vs. So this is a voltage applied to the resistor, series connected resistance and inductance circuit అన్నమాట. సో ఇప్పుడు చూసినట్లయితే వాట్ హ్యాపన్, ఎప్పుడైతే మనం వోల్టేజ్ ఇచ్చినామో ఏమవుతుంది, సమ్ కరెంట్ ఇస్ ఫ్లోయింగ్ త్రూ ది సర్క్యూట్, అంతే కదా, అంతేనా. సో ఏమవుతుందంటే లెట్ ద వోల్టేజ్ బి V of t is equals to Vm sin omega t. ఓకే, అండ్ కరెంట్ ఫ్లో అవుతుంది అన్నమాట. ఇప్పుడు కానీ మనకు తెలుసు ఒక రెసిస్టెన్స్ లో కానీ కరెంట్ ఫ్లో అయితే ఏమవుతుంది, ఒక వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ సిరీస్ సర్క్యూట్ అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే ఇక్కడ ఉండే వోల్టేజ్ డ్రాప్ వచ్చి VR అనుకుంటాం, ఇక్కడ నుంచి ఇక్కడ ఉండే వోల్టేజ్ డ్రాప్ వచ్చి VL అనుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, బై అప్లైయింగ్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా వాట్ హ్యాపెన్స్ టు దిస్ సర్క్యూట్, ఈ సర్క్యూట్ కి బై అప్లై KVL టు ది సర్క్యూట్ వాట్ హ్యాపెన్స్ చెప్పండి. సో V of t is equals to VR plus VL. take it as equation 1, అంతే కదా. ఎప్పుడైతే మనం KVL అప్లై చేసినాం మనకు తెలుసు what is the KVL, Kirchhoff's voltage law is nothing but algebra sum of voltage drop across the components present in the circuit. సో ఇప్పుడు ఏమైంది, మనకు రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ వచ్చి VR, ఇండక్టెన్స్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ వచ్చి VL అన్నమాట. ఓకేనా. నౌ బై ఓమ్స్ లా మనకందరికీ తెలుసు అన్నమాట. బై ఓమ్స్ లా ఏమవుతుంది, V of t is equals to VR అంటే మనం ఏమైనా రాసుకోవచ్చు, ఇక్కడ మనకు I ఉంది, R ఉంది. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ V? IR. సో I into R plus I into XL. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చూసాము, XL is the inductance. Inductance is also the reactance of the inductor. So reactance is nothing but it is the parameter used to oppose the flow of current to the conductor. Inductor. So inductor lo current flow అనేది oppose చేస్తుంది. This is also a resistance. ఓకేనా. సో I into XL అన్నమాట. ఓకేనా. మనం అందరికీ తెలుసు what is the formula, I into R అన్నమాట. సో ఇప్పుడు తెలుసుకున్నట్లయితే మనకు అందరికీ తెలుసు అన్నమాట. సో అకార్డింగ్ టు ఫేజర్ డయాగ్రామ్స్ ఇంతకు మనం చూసుకున్న ఫ్యూ రెసిస్టివ్ సర్క్యూట్ ఎలా ఉంటుంది, బోత్ కరెంట్ అండ్ వోల్టేజెస్ ఆర్ ఇన్ ఫేజ్ విత్ ఈచ్ అదర్, అంతే కదా. బట్ ఇక్కడ మనం రెఫరెన్స్ ఏం తీసుకున్నామంటే కరెంట్ తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ సిరీస్ సర్క్యూట్ కాబట్టి కరెంట్ అనేది ప్యారలల్ గా ఉంటుంది కాబట్టి లెట్స్ టేక్ ద రెఫరెన్స్ యాస్ VR, సో రెఫరెన్స్ యాస్ I, కరెంట్ ఇన్ ద సర్క్యూట్. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తాం, అదే విధంగా ఇండక్టర్ తీసుకొని దిస్ ఇస్ ఫర్ రెసిస్టర్ కి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. బోత్ వోల్టేజ్ అండ్ కరెంట్స్ ఆర్ బోత్ ఆర్ ఇన్ ఫేజ్ విత్ ఈచ్ అదర్. నెక్స్ట్ అదే విధంగా ఇండక్టర్ తీసుకోండి, ఇండక్టర్ తీసుకుంటే ఏమవుతుంది, కరెంట్ రెఫరెన్స్ గా తీసుకున్నామంటే వోల్టేజ్ లీడ్స్ ఓకే బై 90 degrees. ఇది మనందరికీ తెలుసు అన్నమాట. అంటే మనం ఇండక్టర్ తీసుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాము, కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై 90 degree. బట్ ఇక్కడ మనం రెఫరెన్స్ కరెంట్ తీసుకున్నాం కాబట్టి కరెంట్ వోల్టేజ్ లీడ్స్ ద కరెంట్, అంటే కరెంట్ కన్నా వోల్టేజ్ ముందుగానే వస్తుంది. ఎంత వస్తుందంటే బై an angle of 90 degrees. ఓకే, అర్థమవుతుందా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇప్పుడు మనకు తెలుసు V is equals to VR plus VL. సో V is equals to VR plus VL కాబట్టి ఇప్పుడు రెండింటిని మెచ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఫర్ బోత్ రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ ఏమవుతుంది చూడండి, ఫర్ బోత్ రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ ఏమవుతుంది, రెండింటి ఒకే ఫేజ్ డయాగ్రామ్ లో తీసుకున్నామంటే VL I, ఇది VL. Why? Because voltage is leading by an angle of 90 degree to the current. We are taking current as a reference, so it can be like this అన్నమాట. VR is the resistance. So మనకు కావాల్సింది ఏంటి,
చూసుకుంటే VL తీసుకున్నాం ఇక్కడ ఇట్ ఇస్ యాంగిల్ ఆఫ్ 90 degrees. ఓకే, నెక్స్ట్ ఏమైంది VR I is both are reference. ఎందుకంటే మనము ఇక్కడ సిరీస్ సర్క్యూట్ కాబట్టి we are taking I as a reference. I రెఫరెన్స్ తీసుకొని వోల్టేజ్ ని మనము ఇక్కడ లాగ్ లీడ్ అనేది చూస్తున్నాం అన్నమాట. సో I రెఫరెన్స్ తీసుకున్నాం కాబట్టి VR అండ్ I both are in phase with each other. సో ఇప్పుడు ఏమవుతుంది మనకు కావాల్సింది ఏంటి? V is equals to VR plus VL. సో voltage drop across the resistor plus voltage drop across the inductor. So ఇక్కడ VR ఎక్కడ ఉంది? So this is the VR value and this is the VL value. So ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకి ఏం వస్తుంది? V వాల్యూ వచ్చిందా? సో VL. సో ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల వెక్టర్ సమ్ చేయడం వల్ల మనకి ఏం వచ్చిందంటే V is equals to VR plus VL అనేది వచ్చిందన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? V is an angle psi అన్నమాట. సో V అనేది psi అనే యాంగిల్ తో I తో లీడ్ లో ఉందన్నమాట. సో I lags V or V leads I by an angle of pi అన్నమాట. ఓకేనా? స్టాప్ చేయండి. సో ఇక్కడ మనకు ట్రయాంగిల్ రిప్రజెంట్ చేస్తున్నాం. దీన్ని A B C అనుకోండి. సో ABC ట్రయాంగిల్ మీరు సెపరేట్ గా డ్రా చేసుకుంటాం. ఏమవుతుంది చూడండి, A C. సో A B C అన్నమాట. సో ఇక్కడ ఏం తీసుకున్నాము? ఇది V is equals to VR plus VL. ఇది వచ్చి VR, ఇది VR, ఇది వచ్చి VL అన్నమాట. సో ఈ విధంగా మనం తీసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? విత్ an angle. సో ఇప్పుడు చూడండి, VR is lag between this V అన్నమాట. ఓకేనా? అర్థమవుతుందా? సో VL వచ్చి ఇక్కడ ఈ VL ఆపోజిట్ గా ఇక్కడ తీసుకుంటున్నాం అన్నమాట. VL. ఓకే, క్లియర్ గా అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, దీన్ని VL కాబట్టి దీన్ని రాసుకోవచ్చు I into XL గా రాసుకోవచ్చా? దీన్ని I into R గా రాసుకోవచ్చా? సో దీన్ని ఏం రాసుకోవచ్చు? V is equals to I into Z. Why? Because both resistor inductor అన్నమాట. సో AC సర్క్యూట్ లో రెసిస్టర్ ని ఇండక్టర్ రెండింటిని కలిపి మనం ఏమైనా తీసుకున్నాం అంటే ఇంపెడెన్స్ గా తీసుకుంటున్నాం. సో అది ఎలా అనేది ఇక్కడ చూస్తాం. సో బై అప్లైయింగ్ పైథాగరస్ థియరం టు దిస్ ట్రయాంగిల్ ఏమవుతుంది? సో మీ అందరికీ తెలుసు కదా పైథాగరస్ థియరం. సో దీన్ని ఏమనుకున్నాం అంటే Z అనుకున్నాం కాబట్టి సో ఏమవుతుంది చెప్పండి? V is equals to ఏమవుతుంది మనకు? V square is equals to VL square plus PR square మనం తీసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది? V is equals to కావాలంటే ఏమవుతుంది మనకు? స్క్వేర్ రూట్ ఆఫ్ VL స్క్వేర్ ప్లస్ VR స్క్వేర్ తీసుకున్నాం. అవునా? సో అప్పుడు ఏమవుతుంది? V is equals to స్క్వేర్ రూట్ ఆఫ్ VR మనం ఏం రాసుకోవచ్చు? IR హోల్ స్క్వేర్ ప్లస్ IXL హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? అంతేనా? సో దీనిలో నుంచి I తీసేయండి, బయట ఏమవుతుంది చూడండి, I తీసేస్తే ఏమవుతుంది? సో V is equals to స్క్వేర్ రూట్ ఆఫ్ I into R స్క్వేర్ ప్లస్ X స్క్వేర్ XL స్క్వేర్ R స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్. అంతేనా? సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, V is equals to I into Z. సో ఈ ఈక్వేషన్ ని ఈ విధంగా రిప్రజెంట్ చేసుకుంటాం. సో అప్పుడు దాని నుంచి ఏమవుతుంది మనకు? Z is equals to స్క్వేర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్. సో దిస్ ఇస్ ద ఇంపిడెన్స్. దీన్ని మనం ఏమంటున్నాము? ఇంపిడెన్స్. ఓకే, సో నెక్స్ట్ స్టార్ట్. So this is the impedance. Z is equals to R square plus square root of R square plus XL square is the impedance. So if మన impedance అంటే ఏమంది? Impedance is nothing but it is the element or parameter which opposes the flow of current. Which opposes the flow of current in the circuit when AC is applied. AC source అప్లై చేసినప్పుడు మనం DC లో ఏ విధంగా రెసిస్టెన్స్ తీసుకుంటామో ఇక్కడ మనం ఇంపిడెన్స్ తీసుకుంటాం అన్నమాట. సో ఇంపిడెన్స్. సో ఇంపిడెన్స్ మనం దేంతో డినోట్ చేస్తామంటే ఇంపిడెన్స్ ఇస్ డినోటెడ్ బై Z. సో Z is equals to square root of R square plus XL square. ఓకే, XL అంటే మనం తెలుసు ఇది ద రియాక్టెన్స్, ఇండక్టెన్స్, రియాక్టెన్స్ అన్నమాట. XL is equals to 2 pi FL అన్నమాట. సో ఇది మన అందరికీ తెలుసు అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే సో ఇప్పుడు మనం అక్కడ ఇంపిడెన్స్ ట్రయాంగిల్ తీసుకున్నాం కదా, అదే విధంగా సార్ ఇంపిడెన్స్ అన్న ఇక్కడ వోల్టేజ్ ట్రయాంగిల్. దిస్ ఇస్ ద వోల్టేజ్ ట్రయాంగిల్. is the voltage triangle అన్నమాట. సో ఈ వోల్టేజ్ ట్రయాంగిల్ నుంచి మనం ఏం తీసుకున్నాం అంటే ఇంపిడెన్స్ ట్రయాంగిల్ మనం తీసుకున్నాం. ఇంపిడెన్స్ ట్రయాంగిల్. సో చూడండి ఇక్కడ వోల్టేజ్ ట్రయాంగిల్, see here voltage triangle I all the I are same constant అన్నమాట. but what are the variation parameters? XL reactance of the inductor and resistance is the
variable parameters. So we can take the parameters only. So then it will become the voltage triangle become the impedance triangle. So let's see what happens. Pi XL or Z. So this is the impedance triangle. Okay, ఇప్పుడు దీని నుంచి చూడండి, దీని నుంచి మనం డెరైవ్ చేయొచ్చు. cos pi చేయండి. cos pi is equals to, what is the formula for cos pi? Opposite side by hypotenuse. What is the opposite side here? XL. Sorry, cos pi adjacent side by hypotenuse. R by Z. So దీని నుంచి R తీసుకొని, what is R? R is equals to Z cos pi. Okay, next తీసుకోండి, sin pi తీసుకోండి. Sin pi is equals to opposite side by hypotenuse, XL by Z. So XL is equals to Z sin pi. Okay, so చూసారంటే దీని నుంచి మనం ఏం తీసుకున్నామంటే R వాల్యూ, XL వాల్యూ, ఇంపెడెన్స్ ట్రయాంగిల్ XL is equals to Z sin pi అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే, సో రెక్టాంగులర్ ఫార్మ్ ఆఫ్ ది ఇంపెడెన్స్ అన్నమాట. సో rectangular form is equals to Z is equals to R plus JXL. So XL అనేది మనకి ఇండక్టర్ అనేది బేసిక్ కాంపోనెంట్ కాబట్టి R plus JXL అని వచ్చింది. సో ఇంకోటి ఏమంటే పై is always positive for inductive circuit. ఎందుకంటే చూడండి పై ఇలా వెళ్తూ ఉంటుంది అన్నమాట అది. సో ఇలా వచ్చేటప్పుడు మనకి ఏమవుతుంది, యాంగిల్ లో పాజిటివ్ కాబట్టి పై is always positive for inductive circuit. Okay, pi is okay, so P is equals to Vm Im by 2 into 2 sin omega t minus pi. It will be like a ఇక్కడ a అనుకోండి, ఇక్కడ b అనుకోండి, ఏమవుతుంది cos a minus b into cos a plus b అవుతుంది అన్నమాట ఫార్ములా. సో రాసుకోండి, 2 sin a sin b is equals to cos a minus b cos a plus b. సో సబ్స్టిట్యూట్ చేయడం ఏమవుతుంది, సో ఈ ఓవరాల్ టర్మ్ ఏమైపోతుంది, Vm Im by 2 into, సో 2 sin a, a అంటే cos కాబట్టి దీన్ని cos a minus b అంటే ఏమవుతుంది, omega t minus omega t plus pi. ఓకే, మళ్ళీ ఏమవుతుంది cos a plus b కాబట్టి cos of a plus b అంటే ఏమవుతుంది, omega t plus omega t minus pi. omega t plus omega t minus pi అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడండి, Vm Im by 2 into, సో ఈ omega t క్యాన్సిల్ అయిపోతుందా, సో cos pi into cos of 2 omega t minus pi. So this is the expression. Okay, ఇక్కడ దాకా రాసుకోండి. ఓకే, సో స్మాల్ మిస్టేక్ అన్నమాట, ఇక్కడ మైనస్ పెట్టుకోండి. సో మైనస్, దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం, Vm Im by √2 కదా. నెక్స్ట్ ఏం చేస్తాం అంటే పాజిటివ్ ఏమవుతుంది, Vm Im by 2 into cos pi minus cos 2 omega t minus pi. అంతేనా. సో ఇప్పుడు చూడండి దీన్ని సాల్వ్ చేయండి, ఏమవుతుంది, సో Vm Im cos pi by 2 minus of Vm Im into 2 omega t minus pi by 2. సో ఈ విధంగా తీసుకోవచ్చు అన్నమాట. ఇదేంటి, ఇది పవర్ p. సో p is equals to Vm Im cos pi by 2 minus Vm Im into 2 omega t minus pi by 2 అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే, సో దిస్ ఇస్ ద పవర్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటి, 2 టర్మ్స్ వచ్చింది అన్నమాట. వన్ ఇస్ ద మాగ్నిట్యూడ్ టర్మ్, రియల్ టర్మ్, అండ్ అనదర్ వన్ ఇస్ ద సైనసాయిడల్ టర్మ్ అన్నమాట. సో ఇది సైనసాయిడల్ టర్మ్, దీనికి మనం యావరేజ్, నెక్స్ట్ యావరేజ్ పవర్ p యావరేజ్ చేసినట్లయితే మనం ముందు తెలుసుకున్నాం ఇంతకు ముందు క్లాస్లో, యావరేజ్ పవర్ తీసుకున్నప్పుడు సైనసాయిడల్ ఏమవుతుంది, సో పాజిటివ్ టర్మ్, పాజిటివ్ సైకిల్, నెగిటివ్ సైకిల్ రెండు వచ్చినప్పుడు యావరేజ్ తీసుకుంటే ఏరియా కవర్డ్ బై ద సైన్ వేవ్ డివైడెడ్ బై టోటల్ డిస్టెన్స్ కవర్డ్ అన్నమాట. సో న్యూమరేటర్ లో మనకి ఏమైపోతుంది, పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్ రెండు సమ్ చేస్తే మనకు 0 అయిపోతుంది కాబట్టి, సో మన న్యూమరేటర్ లో 0 వస్తే టోటల్ టర్మ్ బికమ్స్ 0. కాబట్టి ఈ టర్మ్ మనకు 0 అయిపోతుంది. దిస్ టర్మ్ బికమ్స్ 0. Why? Because it is a sinusoidal term. So the total term becomes 0. Now we can give the average power for this
రియల్ టర్మ్. ఓకే, సో ఏమవుతుంది Vm Im cos pi by 2. ఓకేనా, దిస్ ఇస్ ద యావరేజ్ పవర్ అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనము, దీన్ని ఎలా రాసుకోవచ్చు ఎక్స్ప్రెషన్ ని. సో P average is equals to Vm by root 2 into Im by root 2 cos pi, and we can rewrite this expression as like this. So Vm by root 2 into Im by root 2 into cos pi. Now we know what is the expression, what is the formula for Vm by root 2? Is the Vrms. So P average is equals to Vrms into Irms into cos pi. So this is the expression for average power. So this is the expression for average power when AC supply is applied to the series RL circuit. That is the expression for average power. Okay, cut it. Okay, ఇప్పుడు మనం నెక్స్ట్ మనం ఏమంటే డెరైవ్ చేసామంటే పవర్ డెరైవ్ చేసాం అన్నమాట. సో వాట్ ఇస్ P is equals to Vm Im by 2 cos pi minus Vm Im by 2 cos 2 omega t minus pi. So is the power అన్నమాట. సో నెక్స్ట్ మనం ఏం డెరైవ్ చేసామంటే P average is equals to Vrms into Irms cos pi. So these are the terms we are going to derive up to right now. If ఎందుకంటే we are going to మనము సైనసాయిడల్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఈ సర్క్యూట్ లో ఉండే పారామీటర్ యొక్క బిహేవియర్స్ ఎలా ఉందో మనం ఇప్పుడు దాకా కనుక్కున్నాం అన్నమాట. Now we are going to derive a power triangle. సో ఒక పవర్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే, సో మనకు పవర్ లో 3 టైప్స్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి అన్నమాట. వాట్ ఆర్ ద 3 టైప్స్? ఫస్ట్ వన్ ట్రూ పవర్. ఫస్ట్ వన్ ఈస్ ట్రూ పవర్. It is generated by P, and reactive power Q. Reactive power is generated by Q, and S is the apparent power. So apparent power. So we have 3 powers. So we are going to see now what are the 3 powers. So this is the true power. True power is nothing but P is equals to Vi cos pi. Okay. So true power P is equals to A cos pi. ఈ ట్రూ పవర్ మనం ఏమీ అనుకోవచ్చు, యాక్టివ్ పవర్ అని కూడా అంటారు అన్నమాట. యాక్టివ్ పవర్, రియల్ పవర్ అండ్ వాట్ ఎవర్ సో మెనీ నేమ్స్ ఫర్ ది ట్రూ పవర్. ఆల్రెడీ దీనిపై కూడా నేను వీడియో చేసి మీకు ఆల్రెడీ ముందు పెట్టాను అన్నమాట. సో నెక్స్ట్ వన్ Q is the reactive power. రియాక్టివ్ పవర్ తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే P is equals to V into I into sin pi తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ apparent power. Apparent power which is nothing but S is equals to P plus Q. Apparent power is nothing but the summation of the real power and the reactive power. Okay, దీనికి మనం మళ్ళీ దీని పైథాగరస్ థియరం అప్లై చేసినామంటే ఏమొస్తుంది? S is equals to square root of P square plus Q square. So S is equals to square root of P square plus Q square from the power triangle. Okay, next మనం తీసుకున్నాం power factor. So power factor is nothing but the position of the current యొక్క పొజిషన్ విత్ రెఫరెన్స్ టు వోల్టేజ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది మన పవర్ ఫ్యాక్టర్ ఇస్ డిఫైన్డ్ యాజ్ cos pi is equals to యాంగిల్ అన్నమాట. యాంగిల్ బిట్వీన్ ది వోల్టేజ్ అండ్ ది కరెంట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏమంటున్నామంటే we are going to find the apparent power S is equals to square root of P square plus Q square. Now we are going to find out the power factor. So power factor is a term defined as which is going to obtain the multiple of the power factor with the apparent power. So మనం ఏమంటామంటే power factor into apparent power is equals to ట్రూ పవర్ అనేసి మనకు పవర్ ఫ్యాక్టర్ ఒక డెరివేషన్. అంటే పవర్ ఫ్యాక్టర్ ఆబ్టైన్ చేయడానికి మనం ఏం కావాలంటే we have to must and should multiply the apparent power with the power factor to obtain the true power అన్నమాట. సో దీనికి మన పవర్ ఫ్యాక్టర్ కావాలంటే ఏం చేస్తాం చూడండి. సో పవర్ ఫ్యాక్టర్ is equals to what happened? ట్రూ పవర్ డివైడెడ్ బై ఈ apparent power ఎక్కువ వచ్చిందని డివైడెడ్ అన్నమాట. apparent power. So true power అంటే మనకి ఎంత వచ్చింది ఫ్రమ్ పవర్ ట్రయాంగిల్? ట్రూ పవర్ is equals to Vi cos pi by apparent power అంటే ఎంత వచ్చింది మనకు? apparent power is equals to
VI అన్నమాట. సో ఇక్కడ రాసుకుంటాం అపరెంట్ పవర్ ఇస్ నథింగ్ బట్ VI అన్నమాట. సో బై VI. సో ఫ్రమ్ దిస్ VI క్యాన్సిల్ అయిపోతుంది. పవర్ ఫ్యాక్టర్ is equals to cos phi. So cos phi is the power factor and phi is nothing but the పొజిషన్ ఆఫ్ ది కరెంట్. పై అనేది ఏమంటే కరెంట్ యొక్క పొజిషన్ రెఫరెన్స్ టు వోల్టేజ్ తీసుకున్నప్పుడు పవర్ కరెంట్ యొక్క పొజిషన్ ఎలా ఉంది. సో ఫర్ ది ఇండక్టివ్ సర్క్యూట్ ఆల్వేస్ కరెంట్ ఎలా ఉంటుందంటే కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్. సో మనం సైనూసాయిడల్ వేవ్ ఫార్మ్ తీసుకున్నట్లయితే చూడండి, దిస్ ఇస్ ద సైనూసాయిడల్ వేవ్ ఫార్మ్ తీసుకున్నట్లయితే సో దిస్ ఇస్ ద V. సో దిస్ ఇస్ ద Vm sin omega t అన్నమాట. సో రెసిస్టర్ అనేది ఇన్ ఫేజ్ విత్ ద both are in phase. సో రెసిస్టివ్ సర్క్యూట్ లో కరెంట్ వోల్టేజ్ both are in phase కాబట్టి మనం ఇక్కడ ఇండక్టివ్ తీసుకుంటాం అన్నమాట. సో ఇండక్టివ్ లో ఏమైందంటే Vm sin omega t always the current lag అవుతుంది అన్నమాట. సో always the current lags the voltage. So this is the current waveform Im sin omega t అన్నమాట. సో phi is always positive for the, సో ఇక్కడ నుంచి చూసుకుంటే పాజిటివ్ టర్మినల్ x యాక్సిస్ లో కాబట్టి మనకి ఏమంటే phi is always positive for inductive circuit. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం తెలుసుకున్నాము, పవర్ ఫ్యాక్టర్ is equals to cos phi అని తెలుసుకున్నామా, ఫస్ట్ పాయింట్. అండ్ అదర్ వన్ is phi is always పాజిటివ్ అనేసి తెలుసుకున్నాం అన్నమాట. సో ఈ రెసిస్టర్ అండ్ ఇండక్టర్ సిరీస్ కాంబినేషన్ సర్క్యూట్స్ లో ఏం చేస్తామంటే మనం కనుక్కున్న పాయింట్స్ అన్నమాట. ఇంపిడెన్స్ అనేది ఏమని తెలుసుకున్నాము, నెక్స్ట్ R వాల్యూ తెలుసుకున్నాం, ఫ్రమ్ ఇంపిడెన్స్ ట్రయాంగిల్ XL వాల్యూ తెలుసుకున్నాము, నెక్స్ట్ పవర్ తెలుసుకున్నాం, యావరేజ్ పవర్ తెలుసుకున్నాం, నెక్స్ట్ రియాక్టివ్ పవర్ ఫ్యాక్టర్ అండ్ వాట్ ఈస్ పై. సో ఆల్వేస్ ఈ పై వాల్యూ అనేది పాజిటివ్ గా ఉంటుంది. ఇండక్టివ్ సర్క్యూట్ కి పై వాల్యూ అనేది పాజిటివ్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద పారామీటర్స్ which behaves when an AC supply is given to the RL series circuit. So RL series circuit కి AC supply ఇచ్చినప్పుడు these are the parameters అన్నమాట. ఈ పారామీటర్స్ బిహేవియర్స్ అంతా ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ వీడియోలో మనము RC సర్క్యూట్ చూస్తాం, సిరీస్ సర్క్యూట్. ఓకే, థాంక్స్ ఫర్ వాచింగ్.